అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, తొందరగా రిటర్న్స్ రావాలి అంటే ఏ ఏరియాలో సజెస్ట్ చేస్తారు? బెస్ట్ లొకేషన్ అంటే అవుట్స్కట్స్లో తీసుకోవడం కరెక్ట్. తక్కువ ఇన్వెస్ట్మెంట్, మనకు ఎక్కువ రిటర్న్స్ రావాలంటే కొంచెం దూరం వెళ్ళి. ముఖ్యంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటే రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది, డౌన్లో ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు, మనం వింటూ ఉన్నాం. ఈ టైంలో ఒక ప్లాట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే చేయొచ్చా, చేయరాదా? మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మార్కెట్ డౌన్లో ఉందా, హైలో ఉందా, మార్కెట్ తగ్గుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, పెరుగుతున్నప్పుడు చేయాలా, ఇది మ్యాటర్ కాదు. నువ్వు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ని ఎంతకాలం నీ దగ్గర ఉంచుకున్నావు, హౌ లాంగ్, ఎంత టైం నీ హోల్డ్ చేసి పెట్టావు, దాన్ని బేస్ చేసుకునే రిటర్న్స్ ఉంటాయి. కానీ హైదరాబాద్లో ఏ లొకేషన్ సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఏవియేషన్, ఇండస్ట్రియల్, ఫార్మా, ఇప్పుడు ఐటీ కంపెనీస్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్, ఇదే మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్స్ కానీ, అమెజాన్ డాటా సెంటర్ కానీ, ఇవన్నీ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా అక్కడికే వస్తున్నాయి. కాబట్టి ది బెస్ట్ ప్లేస్ అంటే రిటర్న్స్ వచ్చే టైం పీరియడ్ ఉంటుంది కదా, అది ఇప్పుడు డౌన్లో రియల్ ఎస్టేట్ డౌన్లో ఉన్నప్పుడు తొందరగా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు రిటర్న్స్. సో వాళ్ళకి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం? దీంట్లో షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని ఉంటుంది అనమాట. మీకు షార్ట్ టైంలో 1 yearలోనే డబుల్ కావాలంటే రియల్ ఎస్టేట్ డౌన్లో ఉన్నప్పుడు పెట్టడమే కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఎందుకంటే అందరికీ నమస్కారం, నేను మీ యాంకరాజీ. ప్రస్తుతం హైదరాబాద్లో అనొచ్చు, తెలుగు రాష్ట్రాలలో అనొచ్చు, రియల్ ఎస్టేట్ చాలా డౌన్లో ఉంది అని చెప్పేసి వింటూ ఉన్నాం. మరి ఈ టైంలో రియల్ ఎస్టేట్ గురించి డెప్త్గా మాట్లాడేందుకు మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ మహేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మహేష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాను సార్. మహేష్ గారు, ప్రస్తుతం ముఖ్యంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటే రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది, డౌన్లో ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు, మనం వింటూ ఉన్నాం. ఈ టైంలో ఒక ప్లాట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే చేయొచ్చా, చేయరాదా? అంటే కొనొచ్చా, కొనరాదా? దీనికి ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఏంటంటే మనకు ఒక లెజెండరీ లీడర్ గురించి మాట్లాడుకోవాలి. ఆయన పేరు వారన్ బఫెట్ అనమాట. ఆయన చెప్పేది ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మార్కెట్ డౌన్లో ఉందా, హైలో ఉందా, మార్కెట్ తగ్గుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, పెరుగుతున్నప్పుడు చేయాలా, ఇది మ్యాటర్ కాదు. ఆయన చెప్పేది ఒకటే ఒక ప్రిన్సిపల్ ఏంటంటే నువ్వు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ని ఎంతకాలం నీ దగ్గర ఉంచుకున్నావు, హౌ లాంగ్, ఎంత టైం నీ హోల్డ్ చేసి పెట్టావు, 3 years హోల్డ్ చేసుకున్నావా, 13 years హోల్డ్ చేసుకున్నావా, 4 years హోల్డ్ చేసి పెట్టుకున్నావా, 14 years హోల్డ్ చేసుకున్నావా, దాన్ని బేస్ చేసుకునే రిటర్న్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు తగ్గింది, కొద్ది కాలానికి పెరుగుతుంది. ఇలాంటి అప్ అండ్ డౌన్స్ అనేది మనం గత 20 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు కాలంలో చూసాము, రాజశేఖర రెడ్డి పీరియడ్ చూసాము, తర్వాత మనం కేసీఆర్ గారి పాలన చూసాము, దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి టైంలో కూడా చూస్తున్నాం. ఎప్పుడు కానీ ఇమీడియట్లీగా గ్రోత్ అనేది చంద్రబాబు వచ్చిన స్టార్టింగ్లో కూడా ఇమీడియట్లీ గ్రో కాలేదు, కొంత టైం పడుతుంది, మేబీ 6 months or 1 year. దాని తర్వాత రాజశేఖర రెడ్డి ఇమీడియట్లీ రాగానే బాగా హైక్ వెళ్ళిపోలేదు. దాని తర్వాత మళ్ళీ కేసీఆర్ కొంతకాలం అట్లా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు సెట్ చేసుకోవాలి కాబట్టి మేబీ 6 months 1 year టైం పడుతుంది. దాని తర్వాత చాలా పుంజుకుంటుంది రియల్ ఎస్టేట్. కాబట్టి మనము తగ్గుతున్నప్పుడు పెట్టాలా, పెరుగుతున్నప్పుడు పెట్టాలా మ్యాటర్ కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం పెట్టిన తర్వాత ఎంతకాలం ఉంచుకున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు పెట్టడమే కరెక్ట్. రియల్ ఎస్టేట్ డౌన్లో ఉన్నప్పుడు పెట్టడమే కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఎందుకంటే ఇప్పుడైతే తక్కువ రేట్లో దొరుకుతుంది ల్యాండ్. ఓకే, బాగా భూమప్లో ఉన్నప్పుడు రేట్లు పెరిగినప్పుడు కొంటే నీకేం లాభం వస్తుంది, తక్కువ లాభం వస్తుంది. అవును. ఎప్పుడైతే డౌన్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకు తక్కువలో దొరుకుతుంది, రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. అంటే రిటర్న్స్ వచ్చే టైం పీరియడ్ ఉంటుంది కదా, Yes. అది ఇప్పుడు డౌన్లో రియల్ ఎస్టేట్ డౌన్లో ఉన్నప్పుడు తొందరగా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు రిటర్న్స్. రైట్. సో వాళ్ళకి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం? అయితే దీంట్లో 2 విషయాలు ఉంటాయి అన్నమాట. ఏంటంటే దీంట్లో షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని ఉంటుందన్నమాట. మీ రిటర్న్స్ తొందరగా కావాలా, లేదు కొంతకాలం మీరు హోల్డ్ చేసి పెట్టుకుంటారా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అది ఎట్లా అంటే మీకు షార్ట్ టైంలో 1 yearలోనే డబుల్ కావాలంటే కోకాపేట లేదంటే గచ్చిబౌలిలో కొనుక్కోవచ్చు. కానీ గజం 2 లక్షలు ఉంటుంది. మన బడ్జెట్ బట్టి రిటర్న్స్ ఉంటాయి అన్నమాట. లేదు నా దగ్గర అంత లేదు, 5 లక్షలు 10 లక్షలే ఉంది, కొంత దూరం వెళ్ళాలి, కొంతకాలం వెయిట్ చేయాలి, మేబీ 3 years 4 years
వెయిట్ చేయగలిగితే మనకు డబల్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈరోజు పెట్టిన 10 రూపాయలు 20 రూపాయలు అవుతుంది జస్ట్ 4 years. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ అనమాట. మనము షార్ట్ టర్మ్లో అనుకుంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయాల్సి ఉంటుంది, లేదు నా దగ్గర తక్కువ ఉందన్నప్పుడు కొంత దూరం వెళ్ళాలి, కొంత ఎక్కువ కాలం వెయిట్ చేయాలి, అంతే డిఫరెన్స్. అంటే తొందరగా రిటర్న్స్ కావాలి అని అనుకుంటే ఎక్కువ బడ్జెట్లో మనము ఒక ఏరియా లైక్ కోకాపేట, గచ్చిబౌలి లాంటి ఏరియాస్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటారు. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, తొందరగా రిటర్న్స్ రావాలి అంటే ఏ ఏరియాలో సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు హైదరాబాద్ అనేది గత 20 సంవత్సరాలుగా ఎట్లా డెవలప్ అయ్యిందంటే మనకు 2004 to 2014 వరకు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ అని చెప్పుకుంటున్నామో అది ఫుల్ఫిల్ అయిపోయింది. దాని తర్వాత 2014 to 2024 వరకు ఓఆర్ఆర్ అని చెప్పుకుంటున్నామో అక్కడి వరకు స్ట్రెచ్ అయిపోయింది సిటీ. ఓకే, మనకు ఓఆర్ఆర్ మొత్తం నిండిపోయింది. ఇప్పుడు 2024 నుంచి 2034 వరకు RRR ఏదైతే రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ అనుకుంటున్నామో అక్కడి వరకు సిటీ స్ట్రెచ్ అయిపోతుంది. అంటే విల్లాసు, అపార్ట్మెంట్ కల్చర్ అంతా వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనము బెస్ట్ లొకేషన్ అంటే అవుట్స్కట్స్లో తీసుకోవడము కరెక్ట్. తక్కువ ఇన్వెస్ట్మెంట్, మనకు ఎక్కువ రిటర్న్స్ రావాలంటే కొంచెం దూరం వెళ్ళి ఎక్కువ ల్యాండ్ కొనుక్కోవాలి. అంటే చాలా వరకు వాళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్, నిజామాబాద్ ఆర్ వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో మనం చూసుకుంటే అక్కడ కూడా రియల్ ఎస్టేట్ ఉంటుంది, అక్కడ కూడా ల్యాండ్ కొనుక్కుంటే రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అసలు హైదరాబాద్లోనే ఎందుకు కొనుక్కోవాలి? మీరు మంచి ఎడ్యుకేషన్ కావాలంటే ఎక్కడికి వస్తారు? జనరల్గా ఎక్కడైతే ఎడ్యుకేషన్ అంటే హైదరాబాద్ రైట్ లాంటి సిటీ. మంచి జాబ్ కావాలంటే ఎక్కడికి వస్తారు? హైదరాబాదే వస్తారు. మంచి హెల్త్ కావాలంటే ఎక్కడికి వస్తారు? హైదరాబాద్కే వస్తారు. మంచి బిజినెస్ చేయాలంటే ఎక్కడికి వస్తారు? హైదరాబాదే వస్తారు. ఓకే, ఇన్వెస్ట్మెంట్లో కూడా మంచి రిటర్న్స్ రావాలంటే హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అంటే వేరే దగ్గర రావని మీ ఉద్దేశమా, లేకపోతే వస్తుంది, తక్కువ వస్తుంది హైదరాబాద్లో పెట్టే హైదరాబాద్. రైట్. ఓకే. ఎందుకంటే అందరూ ఇప్పుడు మండలాల నుంచి చూసుకోండి, డిస్టిక్ నుంచి చూసుకోండి, రాష్ట్రాల నుంచి చూసుకోండి, దేశ విధానం నుంచి ప్రతి కంట్రీ వాళ్ళు, ప్రతి స్టేట్ వాళ్ళు మన హైదరాబాద్లో ఉన్నారు. ఓకే, అవునా? అంటే హైదరాబాద్ పెరుగుతుంది. హైదరాబాద్ ఏదైతే మన రెసిడెన్షియల్ అనేది పెరుగుతుంది, అవసరం ఎక్కువ పడుతుంది. కాబట్టి నలువైపులో పెరగడానికి స్కోప్ ఉన్న ప్రాంతం హైదరాబాద్. కాబట్టి ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్లో ఈ తెలంగాణలో ఉండి కూడా మనం అందరినీ ఈ భాగ్యనగరం అందరినీ హక్కున చేర్చుకుంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మన లాంగ్వేజ్ మర్చిపోయినాం, తెలుగు మాట్లాడడం, హిందీ మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళకు ఉపాధి కల్పించాలి. వాళ్ళు ఇప్పుడు మనకు నార్త్ ఇండియన్ ఫుడ్ మనం తింటాం, మనం పప్పు పల్చి చూసి మనం మర్చిపోయినాం. ఎందుకంటే వాళ్ళకు ఉపాధి కల్పించాలి. వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడి వాళ్ళ తిన్నప్పుడే వాళ్ళు ఇక్కడ బతకగలుగుతారు, ఉపాధి దొరుకుతుంది కాబట్టి వాళ్ళు బతకగలుగుతారు. కాబట్టి ఇట్లా అందరినీ మనం ఏంటంటే ఇక్కడ మనం ఇన్వైట్ చేయడం వల్ల వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆల్ అమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి క్లైమేట్ పరంగా కానీ, మనకు వాటర్ సోర్సెస్ కానీ, మ్యాన్ పవర్ పరంగా కానీ, దేనికైనా అనుకూలంగా ఉన్న ప్రాంతం మన హైదరాబాద్. కాబట్టి ది బెస్ట్ ప్లేస్ ఈజ్ హైదరాబాద్ అని చెప్తాను. ఎక్కువ రిటర్న్స్ రావాలంటే హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, హైదరాబాద్లో ఏ లొకేషన్ సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు హైదరాబాద్ అనేది నలుమూలలా స్ప్రెడ్ అవుతుంది, పెరుగుతుంది. కానీ నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే బెంగళూరు హైవేలో. ఎందుకు బెంగళూరు హైవే అంటానంటే మనకు ఏవియేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది బెంగళూరు హైవేలో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్గా. నెక్స్ట్ అదే కొంచెం ముందుకెళ్తే ఇండస్ట్రియల్ కారిడార్, పెద్ద కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు, పిఎన్జీ, జాన్సన్ పెద్ద కంపెనీలన్నీ కూడా, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉన్న కంపెనీలన్నీ కూడా బెంగళూరు హైవేలోనే ఉన్నాయి. కొత్తూరు ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా. దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే ఫార్మా, ఎంఎస్ఎన్ఓ కానీ, నాట్కో కానీ, హెటీరో కానీ పెద్ద ఫార్మా కంపెనీలన్నీ కూడా మనకు బెంగళూరు హైవేలో ఉన్నాయి, షాద్నగర్ సరౌండింగ్లోనే ఉన్నాయి. రైట్, అంతా కూడా క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ ఉన్న జోన్ ఇదంతా కూడా. రైట్, అదే కాకుండా ఇప్పుడు ఏవియేషన్, దాని తర్వాత మనకి ఇండస్ట్రియల్, ఫార్మా, ఇప్పుడు ఐటీ కంపెనీస్ కూడా పెద్ద కంపెనీస్, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్స్ కానీ, అమెజాన్ డాటా సెంటర్ కానీ, ఇవన్నీ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా అక్కడికే వస్తున్నాయి. ఓకే, కాబట్టి ది బెస్ట్ ప్లేస్ అంటే షాద్నగరే అని చెప్తాను నేను. మహేష్ గారు, చాలా మంది ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే, ఎన్నో ప్లాట్స్ కొనిపిస్తూ ఉంటారు కస్టమర్ దగ్గర. సో మీ దగ్గరే ఎందుకు కొనాలి అంటే ఏం చెప్తారు? నా దగ్గర ఎందుకు కొనాలి అంటే తక్కువలో దొరుకుతుంది అన్నమాట నా దగ్గర. ఓకే, ఎంత బడ్జెట్లో? 3 lakhs నుంచి దొరుకుతుంది నా దగ్గర. ఓకే, ఒక మినిమం 100 square yards నుంచి మనకు 133 ఉంటుంది. నెక్స్ట్ 150 square yards, 200 square yards, 300 square yards, 500 square yards,
వాళ్ళ బడ్జెట్ని బట్టి మినిమం 3 lakhs నుంచి మన దగ్గర 100 square yards నుంచి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర అడ్వాంటేజ్ ఏముంటుందంటే మనం లీగల్ సర్టిఫికేట్ ఒకటి లీగల్ అడ్వైజర్ నుంచి లీగల్ ఒపీనియన్ సర్టిఫికేట్ ఇస్తాము, ఈసీ ఇస్తాము, 35 years లింక్ డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ప్లస్ అదే కాకుండా ఏంటంటే డైరెక్ట్ ఓనరే వచ్చి మనకు రిజిస్ట్రేషన్ చేస్తారు. మనం తీసుకున్న ప్రాపర్టీకి డైరెక్ట్ ఓనర్ ఎవరైతే ఈసీలో కనిపిస్తుందో అతనే లైవ్ వచ్చి మనకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎవరు మిడిల్ మ్యాన్ ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీగా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. వితిన్ డేలోనే డాక్యుమెంట్స్ మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే, నైస్. అందుకోసం మన దగ్గర తీసుకోవడం ఉత్తమం. మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వచ్చు? అయితే నన్ను అప్రోచ్ కావాలంటే కింద నేను అయితే నా నెంబర్ మహేష్ 9966680111 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను, నేనే రెస్పాండ్ అవుతాను. మీకు తక్కువ బడ్జెట్లో దగ్గరుండి చూపిస్తాను. లొకేషన్ డెవలప్మెంట్ కానీ మన బడ్జెట్లో సైజెస్ కానీ మంచి ఫేజింగ్ ప్రియారిటీ ప్రియారిటీ పరంగా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మన దగ్గర మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మా టీం మీకు అప్రోచ్ అవుతారు. మీకు ఏ విధమైన సహాయ సహకారాలన్నీ కూడా దగ్గరుండి మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.